కూటమిలోని నాయకులు లైక్ పార్లమెంటేరియన్ మినిస్టర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే రంజీవ్ గారు కానీ ఒక నమ్మకం కలిగించినప్పుడు ఇలాంటి కంపెనీ వాళ్ళు ఏ రకంగా వచ్చి ప్రజల కోసం ముందుండి డబ్బులు ఇస్తారన్న దానికి ఒక నిదర్శనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా తెలియదు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చి ఇవ్వచ్చు అనేది. ఎందుకంటే ఉన్నటువంటి నాయకుల మీద నమ్మకం లేక ఇవాళ ఆ నమ్మకాన్ని మా నాయకులు కల్పించారు కనుకనే ఇవాళ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడుతున్నారు. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ధైర్యం ఉండదు. ప్రజల కోసం ఇచ్చే ధైర్యం ఉండాలి. దాన్ని దాన గుణంగా అన్నా దాన్ని ధైర్యంగా చెప్తాను. అలాంటి ధైర్యవస్తులే రఫీ గారు కానీ పక్కన ఉన్నటువంటి పెద్దలు రామచంద్రపురం గారు ఇలాంటి వాళ్ళని చూసిన విధంగా అప్పుడు ఇందాక పిలిపించారు. డబ్బులు ఉన్న వాళ్ళు కొంత దానం చేస్తే పేదవాడు అనేవాడు ఉండడానికి అక్కడ పాట వింటుంటాం. అప్పుడప్పుడు వస్తుంటారు రోడ్డు మీద. అట్లా అందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని మరి ముఖ్యంగా ప్రజలు గమనించి, ఎందుకంటే రాజకీయం ఉన్నామని రాజకీయం తప్పదు మాట్లాడతాం. రాజకీయ పార్టీలను కూడా ఒకసారి బేరీజు వేసుకుని ఏ రాజకీయ పార్టీలో నాయకులు మీకోసం పనిచేస్తున్నారు, ఎవరు మాటలు చెప్తున్నారు, ఎవరు ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి బేరీజు వేసుకుని మీరందరూ కూడా ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేయడానికి. గతంలో హాస్పిటల్ ఎటు చూసినా కానీ ఖాళీ కనిపించేది. ఇవాళ ఖాళీ లేదంటే వాళ్ళు లేకపోతే కట్టారు. అంతగా ప్రజల కోసం తపన పడుతున్నటువంటి పార్టీ నాయకుల్ని ప్రజలందరూ కూడా గమనించి ఆశీర్వదిస్తే మరింత మెరుగ్గా మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వితరణ చేసినటువంటి ప్రముఖుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడ ఎదురుగా సూపరింటెండెంట్ గారు కనిపిస్తున్నారు. ఏ రకంగా అయితే నాయకులు ఇక్కడ మంచి చేయాలని తపన పడుతున్నారో మీరు కూడా ఉద్యోగము ప్లస్ సేవ అనే భావంతో కలిపి మీరు ఇంకొంచెం మెరుగ్గా వచ్చేటటువంటి ఎవరైతే వస్తారో వీళ్ళందరూ కూడా తన పూర్తి ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళ పట్ల మీరు ప్రేమగా వాళ్ళకి వైద్యం చేయాలని చెప్పేసి సిబ్బందిని కూడా కోరుకుంటూ